నిన్నెంతగా ప్రేమించాను ప్రీతి. నన్ను మోసం చేయాలని ఆలోచన నీకు ఎలా వచ్చింది ప్రీతి? ఆలోచిస్తుంటే ప్రాణం పోతున్నట్లుంది. సాయి, నానా ఎక్కడున్నావయ్యా? ఏమన్నా తిన్నావా? ఏదైనా మాట్లాడరా. ఎక్కడున్నావురా? నువ్వు ఇంటికి వచ్చి 4 రోజులు అవుతుంది. అందరూ నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావని, పిచ్చోడే అయిపోయావని, నీకేదో రోగం వచ్చిందని అంటున్నారా. లోకం ఏమన్నా, నువ్వు నాకు రాజురా. నేను మీ నాన్న నీకోసమే బ్రతుకుతున్నావయ్యా. మాకు నువ్వు తప్ప ఎవరూ లేరురా. నువ్వు ఇంటికి రా నాయనా, హాస్పిటల్లో చూపెడతాను. నా ప్రాణం తాకట్టు పెట్టైనా నేను బ్రతికించుకుంటాను. అల్లారు ముద్దుగా పెంచుకున్నావురా. రోడ్ల మీద పడి తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నావురా. ఇంటికి రా సాయి. సాయి, సాయి. హలో, హలో సాయి. ఏంటి విసిగిస్తున్నావు? ఏడు, ఇంకా ఏడు. ఎవడు కనమన్నాడే నిన్ను? నేనేమన్నా కనమన్నానా? నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఇదే. ఏడు. అమ్మో, నా కోసం పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో దేవుడా, నేను వెంటనే పారిపోతాను ఇక్కడ నుండి. అయ్యో రక్తం, రక్తం. ఇప్పుడు ఏం చేయాలి? నాకేమో అయిపోతుంది. అయ్యో అమ్మో, నా ఫోన్ ఎక్కడ? అయ్యో నా ఫోన్ ఎవరో కొట్టేసారి. అయ్యో అయ్యో. హలో, హలో సాత్విక్. అరే, నాకు భయం వేస్తుందిరా. పోలీసులు నా వెంట పడుతున్నారు. తప్పించుకుని హైదరాబాద్ స్టేషన్ కి వచ్చాను. ఇక్కడ ఎవరో నా ఫోన్ కొట్టేశారు. అరే, నాకు హెల్ప్ చేయవా? నా నోటి నుండి రక్తం వస్తుందిరా. నా దగ్గర డబ్బులు లేవురా. ఏదో ఒకటి చేయి సాత్విక్. హలో సాయి, ఎక్కడున్నావురా? ఈ టైంలో నేనేం చేయలేకపోతున్నాను రా నీకు. కానీ ఒక అడ్వైస్ మాత్రం ఇవ్వగలను రా. ప్రేయర్ చేసుకోరా. దేవుని బిడ్డలారా, ఒకటి నిజం. నువ్వు కొద్ది కాలం టెస్ట్ చేయబడవచ్చు, కొద్ది కాలం శోధించబడవచ్చు, కొద్ది కాలం బాధలు ఉండవచ్చు, కొద్ది కాలం అందరి చేత మోసం చేయబడుతున్నట్టుగా మిగిలిపోవచ్చు. కానీ నువ్వు ఒంటరి వ్యక్తివైతే కావు. ఒంటరిగా ఉన్న వ్యక్తివైతే కావు. నువ్వు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడవు కాదు.
ప్రభు నీతో ఉన్నాడు. యాకోబు ఒంటరిగా ఉన్న ప్రభు యాకోబుని విడిచిపెట్టలేదు. నిన్ను కూడా ప్రభు విడిచిపెట్టడు. కొద్ది కాలము టెస్ట్ చేయబడ్డ తర్వాత ఆయన మంచితనముతో నువ్వు దీవించబడదు. ఆయన మంచితనం నీ విషయంలో రుజువు చేయబడింది. నీకు తెలుసా? నిర్గమకాండం 3:7 దగ్గర మనం గమనిస్తే, తన ప్రజలు పడుతున్న బాధలు, కష్టమును, దుఃఖమును, హింసను చూసి నేను వచ్చాను అన్నాడు ప్రభు. వారిని విడిపించడానికి వచ్చాను. ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే హింసించబడుతున్నారో వారిని విడిపించడానికి నా ప్రభు వచ్చానంటున్నావు. నువ్వు ఈరోజు హింసలో ఉన్నావా? ఈరోజు బాధలో ఉన్నావా? ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావా? ఈరోజు నువ్వు బాధతో, దుఃఖంతో ముగిలిపోయి ఒంటరి అనుకుంటున్నావా? ఒంటరి కాదు. వాక్యం అంటుంది, మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడని. దావీదు అంటాడు మాట, మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడని. మన దేవుడు మనల్ని దీవించేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రభు, నువ్వు నన్నెంతో ప్రేమించావు. నేను పాపినయ్యా. నేనెన్నో ఘోరాలు చేశాను. నా తల్లిదండ్రులు ఎంతో బాధ పెట్టాను. చేయకూడని పాపాలకు నా శరీరాన్ని అప్పగించుకున్నాను. ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను పాడు చేశాను. నా కళ్ళతో చూడకూడని దృశ్యాలు చూశాను. నా చేతులతో చేయకూడని పనులు చేశాను. నా కాళ్ళతో వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను. అయ్యో, నా శరీరం అంతా పాడైపోయింది. నా మనసు దుఃఖంతో నిండిపోయింది. నా ప్రాణం సమస్యలిపోతుంది. ఇక నేను బ్రతకలేనయ్యా. అడుగు ముందుకు వేయలేను. నాకు దిక్కెవరా లేరు. నాకు నువ్వే దిక్కయ్యా. యేసయ్యా, నన్ను కాపాడు. యేసు ప్రభువా, నన్ను కాపాడు. అందరికీ వందనాలు. నేను పశ్చాత్తాపడి నా పాపాలన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నా పాపాలను క్షమించాడు. నా గుండెల్లో ఉన్న భారమంతా తొలగిపోయింది. నాకు తెలియని గొప్ప సంతోషం నన్ను ఆవరించింది. ఇప్పుడు నేను ఒక నూతన వ్యక్తిగా మీ ముందు నిలబడి ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నన్ను, నా జీవితాన్ని మార్చిన దేవుడు ఇక్కడ కూడి ఉన్న నిన్ను కూడా మార్చగలడు. ఈనాడు నాలాంటి ఎందరో యవనులు తమ జీవితాలను మత్తు పానీయాలకు, ఈ లోక ప్రేమలకు అప్పగించుకుని తల్లిదండ్రుల మాట వినకుండా, చదువుకోవాల్సిన సమయంలో సరిగా చదువుకోకుండా వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈనాడైనా నీవు ప్రభువు పిలుపును గ్రహించి నీవు ప్రభువు వైపు తిరగగలిగితే, నీ మనసు తిప్పగలిగితే నిన్ను కూడా ఒక నూతన వ్యక్తిగా మార్చి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని అనుగ్రహించగలరు. ఆమేన్. అందరికీ వందనాలు. గట్టిగా చప్పట్లతో ప్రభుని మహింపరుద్దాం.